వార ఫలాలు 28 జూన్ 2026 నుండి 4 జూలై 2026 వరకు. మేషరాశి. శుభకాలం కొనసాగుతుంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో పదవి గౌరవ యోగాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. కుటుంబంలో శాంతిని పాటించండి. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి. అదృష్టం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు మీ సొంతం అవుతాయి. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించండి. శుభం కలుగుతుంది. మిథున రాశి. శుభ ఫలితాలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో సామరస్యతో వ్యవహరించాలి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ధనయోగం అనుకూలంగా ఉంది. ఆస్తి ధనవృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి. మనోబలంతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించండి. శుభం కలుగుతుంది. సింహరాశి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో సంప్రదించి ముందుకు సాగడం మేలు కలుగుతుంది. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం ఇష్టదైవాన్ని ప్రార్థించి నవగ్రహ దర్శనం శుభం కలుగుతుంది. కన్యా రాశి. అత్యంత శుభకాలం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యాపారంలో విశేష విజయాలు సాధిస్తారు. ధనలాభం, పెట్టుబడుల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. గృహ భూ వాహన యోగాలు కలిసి వస్తాయి. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించండి. శుభం కలుగుతుంది. తులారాశి. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఆటంకాలు వచ్చినప్పటికీ సహనంతో అధిగమిస్తారు. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలను పఠించండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో వినమ్రతతో వ్యవహరించాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలే మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించండి. శుభం కలుగుతుంది. ధనస్సు రాశి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అప్రమత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో పొదుపు పాటించండి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి, మేలు చేస్తుంది. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రాలను పఠించండి. శుభం కలుగుతుంది. మకర రాశి. శుభకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో విజయాలు, గౌరవం లభిస్తాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు వచ్చినప్పటికీ అధిగమిస్తారు. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. శుభం కలుగుతుంది. కుంభరాశి. మనోబలంతో ముందుకు సాగండి. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణతో విజయం సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణాలు, వివాదాలకు దూరంగా ఉండండి. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలను పఠించండి. శుభం కలుగుతుంది. మీనరాశి. విజయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ధనయోగం, ఆస్తి యోగం కలిసి వస్తాయి. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రుల సహకారం లభిస్తుంది. మరింత ఉత్తమమైన ఫలితాల కోసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శుభం కలుగుతుంది.